ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట క్రిస్మస్ మార్కెట్. దీన్ని క్రిస్మస్ విలేజ్ అని కూడా అంటారు అనమాట సౌత్ కొరియాలో. సో లొట్టే అంటే సామ్సంగ్ వీళ్ళంతా కలిసి ఇక్కడైతే చేస్తుంటారు అనమాట. ఇది వచ్చేసి క్యూ. So she is my friend. So she is from Tajikistan. So she joined with me for like today's program అనమాట. ఈరోజు మనం అయితే దీన్ని అయితే విజిట్ చేస్తున్నాము. సో అయితే సామ్సంగ్, హుండై మాల్, సో హుండై, సామ్సంగ్, లొట్టే అన్నట్టు చాలా పెద్ద కంపెనీలు కొరియాలో. వీళ్ళైతే ఇలాంటివి కండక్ట్ చేస్తుంటారు అనమాట ఎక్కువ ప్రోగ్రామ్స్. సో అందులో భాగంగానే ఇది మనకి ఇది కనిపిస్తుంది కదా, ఈ క్రిస్మస్ మార్కెట్ అనేది కూడా అయితే వీళ్ళు పెట్టినారు అనమాట. ఎందుకంటే ఈ లొట్టే మాల్ని విజిట్ చేయడానికి వచ్చిన చాలా మంది టూరిస్టులు, తర్వాత కొరియన్స్ అందరూ కలిసి ఇలాంటి దాన్ని అయితే దీన్ని కూడా వచ్చి దీని లోపల ఉన్న వస్తువులు కొని కొంచెం వాళ్ళకు కూడా కొంచెం మంచి మార్కెటింగ్ జరుగుతుందని చెప్పి పెడతారనమాట. ఇది కూడా ఒక మంచిది, చాలా బాగుంటుంది చూడడానికి. మనకైతే టికెట్లు అయితే కొనమని అయితే చెప్పినారు అనమాట. అందుకోసం అని మళ్ళీ లైన్ వెనక్కి పోయి అయితే మళ్ళీ అయితే మేము ముందుకు వస్తున్నాం. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకైతే టికెట్లు అయితే కొనడానికి అయితే ఉంది. యా చూసినారు కదా, ఇదే అనమాట క్రిస్మస్ విలేజ్ అనేది. మీకు లోపల ఏమేమి ఉందని అయితే చూపిస్తాను. ఇక్కడైతే అన్ని ఉన్నాయి కదా, ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఏమేమైతే లోపలైతే ఉన్నాయి అనేది, పిల్లలకు ఆడుకోవడానికి ఉయ్యాళ్ళు అన్నీ ఉన్నాయి. వావ్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే అనమాట లొట్టే టవర్ అనేది. కొరియాలో చాలా పెద్ద టవర్. వాళ్ళైతే మనకైతే ఈ 2 టికెట్లు ఇచ్చినారు. దాదాపు మనకు వచ్చేసి ఒక్కొక్క టికెట్ 300 రూపాయలు అయితే పడింది. చూస్తున్నారు కదా. సో మా ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఫోటోలు తీసుకుంటుంది. జనాలు అయితే ఇప్పుడే అనమాట క్రౌడ్ అయితే ఎక్కువ పెరిగింది. అందరూ ఇప్పుడైతే ఇక ఫోటోలు తీసుకుంటున్నారా అనమాట. ఇక్కడ మనకు తెలుసు కదా, మన సైడ్ కూడా జాతరలు, దేవర్లు లేదా పండుగలలో జరిగినప్పుడు ఇక్కడ మనకి గుర్రబండిలు అని చిన్న చిన్న పిల్లలు గుర్రాలు ఎక్కి గుర్రబండి మీద తిరుగుతుంటారు కదా, సేమ్ అలాంటిది అనమాట. సేమ్ మనకి ఇది వచ్చేసి లొట్టే ఓల్డ్ దగ్గర అయితే ఉంది. ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి లొట్టే ఓల్డ్ టవర్, ఇది వచ్చేసి లొట్టే ఓల్డ్ అనమాట. ఇవన్నీ వచ్చేసి క్రిస్మస్ షాపింగ్స్ ఇవన్నీ పెట్టినారు అనమాట. ఇవన్నీ వచ్చేసి మనకి ఫ్రీ చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి ఇప్పుడైతే మనం అయితే కబోతున్నాం. మనకైతే టికెట్లు ఉన్నాయి కదా, ఇదైతే ఫ్రీ అనమాట. ఎంత బాగుంది కదా ఇది. సో అయితే దీనికి వచ్చేసి 300 రూపాయలు అనమాట. అన్లిమిటెడ్ ఎన్నిసార్లు అయినా ఎక్కొచ్చు మనం. ఇక్కడంతా చిన్నపిల్లలు, ఫ్యామిలీ, కపుల్స్ అందరూ కలిసి అయితే దీన్ని అయితే ఎంజాయ్ చేస్తున్న ట్రిప్ని ఇక్కడ చూస్తున్నారు కదా. సో దీంట్లో అయితే ఇద్దరు ప్రేమికులు అయితే లోపల కూర్చున్నారు. సో కొంతమంది పెళ్ళైన వాళ్ళు బయట ఉన్నారు, చిన్నపిల్లలను పైన ఎక్కించుకున్నారు. చాలా బాగుంది. అయితే మొత్తం అయితే చూపిస్తాను. ఇంకా ఇక్కడ మొత్తం చేశారు కదా, చాలా బాగుంది. సో మీరు కూడా కొరియాకి వచ్చినప్పుడు, అంటే ఇలాంటి ఫెస్టివల్ టైంలో వచ్చినప్పుడు అయితే ఇలాంటి దాన్ని మంచిగా విజిట్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట. అంటే ఇవన్నీ వచ్చేసి మనకి ఏంటంటే క్రిస్మస్ షాప్స్ అనమాట. లోపల మనకి క్రిస్మస్ ట్రీకి ఉంటాయి కదా, అవన్నీ మనం అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ వచ్చేసి ఫొటోస్ ఉన్నాయి. తర్వాత చిన్న చిన్నవి మనకి ఉంటాయి కదా, గంటలు కట్టేటివి, ఇలాంటి చిన్న చిన్న బాల్స్ అన్నీ ఉంటాయి అనమాట. దీంట్లో మనం అన్ని ఒక్కొక్కటి దీంట్లో కొనుక్కొని దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. దాన్ని మనం సెట్ చేసేటప్పుడు కనిపిస్తున్నాయి కదా. ఈ కార్డులు వచ్చేసి దాదాపు మనకి ఎంత పడుతున్నాయి అంటే, సో అక్కడ నుంచి ఇక్కడ కార్డు తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఉండదు అనమాట. మనం దీంట్లో మనం అందరూ కలిసి రాస్తున్నారు. ఇక్కడ అందరు రాసిన తర్వాత మనం అయితే అక్కడైతే మనం దాన్ని అయితే పెట్టాలి. ఇక్కడ అటు సైడ్ ఏదైతే కనిపిస్తుందో ప్రతి ఒక్కటైతే మనం అయితే డబ్బులు పెట్టి అయితే కొనాలన్నమాట. సో మనం ఆ డబ్బులు పెట్టి కొంటేనే ఇక్కడ ప్రతిదానికైతే ఎంట్రీ. మనం ఏ చిన్నది కొన్నా మినిమం స్టార్ట్ అయ్యేది దాదాపు 500 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. దీనికి ఎంట్రీ వచ్చేసి దాదాపు నీకు 300 రూపాయలు మనం దీన్ని ఎక్కాలంటే, అది కూడా జస్ట్ మనకి 1 మినిట్ తిప్పుతారనమాట. కనిపిస్తుంది కదా. సో ఇదే అనమాట, అది రంగుల రత్నమా ఏదో అంటారు మన సైడ్. మీకు తెలిస్తే కామెంట్లు అయితే పెట్టండి ఖచ్చితంగా. మన ఇండియాలో అయితే కొంచెం అంటే పర్లేదు, బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ టూ మచ్ డెకరేషన్ అనమాట. ఎక్కువ డెకరేషన్ చేశారు దీనికి. సో అందుకే ఇట్లా అయితే ఉందన్నమాట. సో మార్కెట్లో బాగానే మనకైతే కేక్లు ఇవన్నీ అయితే పెట్టినారు అనమాట. ఇవన్నీ ఐ డోంట్ నో ఇది రియల్ ఆర్ నాట్. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా ఇది. క్రిస్మస్ విలేజ్ అనమాట దీన్ని అనేది. ఇలాంటి క్రిస్మస్ విలేజ్లు మన ఇండియాలో ఏమన్నా ఉంటే దయచేసి కామెంట్లు అయితే పింగ్ చేయండి. సో నేను ఇండియాకి వస్తున్నాను అనమాట త్వరలో. ఖచ్చితంగా డెఫినెట్గా నేనైతే దీన్ని విజిట్ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను.
చూస్తాం కదా, ఇవన్నీ వచ్చేసి క్రిస్మస్ గిఫ్ట్లు అనమాట. ఇక్కడ కనిపించేది, ఇక్కడ ఏకైక ఒకటి అయితే కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి 1 నుంచి 23 వరకు ఉంటుంది అనమాట. సో సెమీ క్రిస్మస్ నుంచి క్రిస్మస్ రోజు వరకు. సో మీరు మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు ప్రతిరోజు ఒక బాక్స్ ఓపెన్ చేయాలన్నమాట. అట్లా ఓపెన్ చేయడం వల్ల ప్రతిరోజు ఒక్కొక్క బాక్స్లో ఒక డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉంటాయి. చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి అనమాట. చూస్తున్నారు కదా, రకరకాల గిఫ్ట్లు ఉంటాయి ఒక్కొక్క బాక్స్లో కదా. కరెక్ట్గా మనకి 6 గంటలకి అయితే స్నో అయితే కురిపిస్తామైతే చెప్పినారు. సో 6 గంటలకి స్నో అయితే కురిపిస్తున్నారు అనమాట. చంసం అన్న సో ఇది ఇక్కడ మనకైతే స్నో అయితే వస్తుంది కదా, చూసినారు కదా, మొత్తం స్నోఫాల్. స్నో ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ స్నో అనమాట. ఆర్టిఫిషియల్ గా తయారు చేసిన స్నో ఇది, వాటర్ తోనే అవుతుంటది. ఇది కొరియాలో స్కీయింగ్ ఇలాంటి కొన్ని గేమ్స్ జరుగుతుంటాయి కదా, ఆ గేమ్స్ మొత్తానికి ఇలాంటి స్నో మిషన్లతోనే వీళ్ళు స్నోఫాల్ కురిపిస్తున్నారు. మొత్తం స్నో, ఎటు చూసినా స్నోనే. ఓ సో నైస్. స్నో, ఇది స్నోఫాల్ అనమాట. చూసారు కదా, చాలా బాగుంది కదా. ఇదే అనమాట ప్రత్యేకత. మనకైతే కేక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒరిజినల్ హాట్ ఎగ్ కానీ, తర్వాత క్రీమ్ చీజ్, తర్వాత వచ్చేసి ఇంకా వేరే ఉన్నాయి కూడా. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు వచ్చేసి తయారు చేస్తున్నారు అనమాట. దాన్ని అట్లా పెట్టి అట్లా వచ్చుతారు దాని మీద, అట్లా వచ్చి కాలుస్తుంటారు అనమాట దాన్ని. సో ఇది వచ్చేసి క్రిస్మస్ కేక్ అన్నమాట. నా ఫ్రెండ్ అయితే ఉంటుంది దీన్ని. చాలా బాగుంది కదా. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వాళ్ళు అయితే చేసేస్తున్నారు. కనిపిస్తుంది కదా, భలే ఉంది. ఆ షేప్లు అయితే ఉంటాయి. ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్ క్రొవ్వొత్తులు కూడా ఉన్నాయన్నమాట, క్యాండిల్స్. సో ఇక్కడ దేనికి అయితే లైట్ ఉండదు, జస్ట్ కిన్యాంగ్ అనమాట అది. సో చూసాం కదా, ఇదైతే చీజ్ టేస్ట్ అయితే ఉందన్నమాట. ఇది కొన్నా మనకి దాదాపు ఇది వచ్చేసి ఒక 300-400 అయితే పడింది ఇదైతే. అయితే మనం లొట్టె టౌన్ అయితే మనం లొట్టె టౌన్ నుంచి వెళ్ళిపోతున్నాం అంట. ఇది క్రిస్మస్ మార్కెట్. సో దీన్ని క్రిస్మస్ విలేజ్ అని కూడా అంటారు. సో అయితే మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట లాస్ట్కి. నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్లో మీకు ఏమైనా డౌట్ ఉన్నా, మీరు ఏమైనా కొరియాకి రావాలనుకున్నా, లేకపోతే జాబ్ చేయాలనుకున్నా, స్టడీగా ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలన్నా ప్లీజ్ దయచేసి నన్ను అయితే ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ అనమాట కామెంట్ బాక్స్లో. సో అందరికీ థ్యాంక్స్ అనమాట ఫర్ వాచింగ్. సో గుడ్ బై ఎవ్రీ వన్.